కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. మాది బొప్పారం గ్రామం, కేతిపల్లి మండలం, జిల్లా నల్గొండ. మీరు ఎప్పటి నుంచి చేస్తారు కాంగ్రెస్? నేను కాంగ్రెస్లో నేను 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఒకసారి ఉప సర్పంచ్ని, ఒకసారి సర్పంచ్ 2000 సర్పంచ్ని, తర్వాత నా భార్య సర్పంచ్. ఇప్పుడు కాంగ్రెస్, అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను. మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు మీ విలేజ్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు? సర్పంచ్ ఉన్నప్పుడు మా విలేజ్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నాను నేను. మురికి కాలువలు కట్టించిన, గుడి కట్టించిన, ముత్యాలమ్మ గుడి కట్టించిన, సైడ్ ట్రెండ్స్ కట్టి మంచిగా లేవల్గా కట్టించిన నేను. నీళ్ళు ఎక్కడ నీళ్ళు నిలబడకుండా గ్రౌండ్ వాటర్ మొత్తం వెళ్ళిపోతాట్టుగా. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి. మా గ్రామ పంచాయతీ సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొత్తం అక్రమ పాలైనాయి. ఎక్కడ ఇప్పుడు వర్షం పడ్డట్టంటే బజార్లలో నీళ్ళు ఎక్కడనే రోడ్ల మీద నిలబడిపోతుంటుంది. సైడ్ సీసీ రోడ్లు మట్టి లెవెల్గా పోయకుండా ఉన్న మట్టిని తోడేసి డౌన్లో పోసారు. డౌన్లో పోయటం వల్ల ఇంటి మీద నీళ్ళు మొత్తం ఇంటి ముంగట ఉన్నా కానీ మొత్తం వాటర్ మాత్రం పోకుండా అట్లనే బురద లెక్కన అయిపోయి ఉంటుంది. సైడ్ డ్రైన్లు కూడా లేవలో కట్టలే. ఏమైనా ఆయన ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే ఏంది ఇట్లా కడుతున్నాం అని అంటే, తర్వాత మళ్ళీ రిపేర్ చేపిస్తాను నేను, ఏటవాళ్ళగా మాలేపించి నీళ్లు పోతట్టు చేపిస్తానంటే అది ఇంతవరకు దానికి ఏం చేయించలేదు. అక్కడనే ఉన్నది, అట్నే ఉన్నది. అది ఇంతవరకు ఏం చేపిస్తలేడు. ఇక ఆయన పదవి అయిపోయింది. మన గ్రామ సెక్రటరీ అంటే ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే, సరే మేము చేపిస్తామా, తర్వాత లేవల్ చేపిస్తామని అంటారు. కాసనగూడు నుంచి బొప్పారం మీదుగా ఓగోడు వరకు రోడ్డు మార్గం. కాసనగూడు 3వ నెంబర్ కానించి మన మూసీ డ్యామ్ గెస్ట్ హౌస్ వరకు మేము అనుకున్నది. గెస్ట్ హౌస్ వరకు పోయిన గతం తిరుమతి లింగయ్య కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు చేసిండు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా వేపేయలేదు. తర్వాత వీరేశం వచ్చాడు, వీరేశం టీఆర్ఎస్లో గెలిచిండు, ఆయన కూడా చేపేయలేదు. మళ్ళీ తర్వాత మళ్ళా తిరుమతి లింగయ్య మళ్ళీ గెలిపించుకుని ఆయన గెలిచి టీఆర్ఎస్లో పడ్డా. కానీ అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నది, ఎమ్మెల్యే తిరుమతి లింగయ్య టీఆర్ఎస్లో ఉండి ఆయన కూడా ఇంతవరకు ప్రపోజల్ తీసుకొచ్చి ఆ రోడ్డుని ప్రతి సంవత్సరం మేము అడుగుతున్నాం. దాన్ని ప్రపోజల్ చేసి చేయించాలి దాన్ని. ఇప్పుడు గతంలో వీరేశం గారు కూడా టీఆర్ఎస్ లో చేసిండు. ఇక్కడ తిరుమతి లింగయ్య కాంగ్రెస్ లో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ లో పోయిండు. ఇద్దరు కూడా 2 పర్యాయాలు అధికార పార్టీ. ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? ఎవరు వచ్చినాక డెవలప్మెంట్ చేయలేదు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వీరేశం ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. ఉన్నా కానీ మేము 2-3 సార్లు పడినా వీరేశం కూడా దాన్ని చేయించలేదు. తర్వాత గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉండి తిరుమతి కూడా టీఆర్ఎస్ లో పడ్డా. కానీ ఆయన కూడా ఎన్నిసార్లు దాని గురించి పట్టించుకోవాలి. ఊరు గురించి పట్టించుకోవాలి. బొప్పారం గురించి పట్టించుకోవాలి. బొప్పారం కానీ కాసనగూడు దాని గురించి పట్టించుకోవాలి. మీరు శ్రమించి 2000 మన ఎమ్మెల్యే గారు మన తిరుమతి లింగయ్యను కాంగ్రెస్ గెలిపించుకున్నారు. గెలిపియగానే టీఆర్ఎస్ లో పోయిండు. ఓకేనా? దేనికి మారిందంటావు పార్టీ దేనికి మారిందంటే, పైన అధికారం అనేది మాకు వచ్చే ఫండ్స్ రావు అని ఉద్దేశం అనుకొని 30 లక్షలకు ఇంతకు అమ్ముడు పోయిండు ఆయన. పార్టీ నాకు దాంట్లో పోతే ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ లేదు కాబట్టి నాకేం ఫండ్స్ రావు చేయమని ఉద్దేశం అనుకొని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదుగా, నేను దీంట్లో ఉండేది ఎందుకని ఉద్దేశం అనుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇప్పించారు. ఆయనకు బీఫామ్ ఇప్పించింది వాళ్ళు. కాంగ్రెస్లో బీఫామ్ ఇప్పిస్తే వాళ్ళని అనుసరించుకొని ఉండకుండా ఇప్పుడు వెంకరెడ్డి పోలేదు, రాజగోపాల్ రెడ్డి పోలేదు. రాజగోపాల్ రెడ్డి మన ఎలక్షన్ టైంలో పోయింది, కానీ వెంకరెడ్డి తప్పలేదు కదా. వెంకరెడ్డి ఉన్నప్పుడు ఆయన బీఫామ్ ఇప్పించి ఆయన చేసినప్పుడు ఆయనతో ఉండకుండా ఆయన ధిక్కరించి పోవద్దన్నా కానీ ఆయన ధిక్కరించి డబ్బు కొడకపోయిండు. తిరుమతి లింగయ్య డబ్బు సంపాదించుకోవాలని దాంట్లో పోయిండు. డబ్బు సంపాదించుకోకపోయినా కానీ వచ్చిన ఫండ్స్లల్లా గ్రామాలకు ఏం డెవలప్మెంట్ చేయలేదు ఆయన. ఇక్కడ కాలువలు కూడా ఇప్పుడు లెఫ్ట్ కాలువ, రైట్ కాలువ, మూసీకి రైట్ కాలువ మొత్తం ఒక్కొక్క కాడ గుంటలు పడి అది రాయితో కట్టిన కట్టుబడి కూడా మూసి డ్యామ్ కాడ కెనాల్ దగ్గర పెద్ద లోయ కొట్టి ఉన్నది. ఆ లోయను కూడా ఇంతవరకు కూడా దాన్ని కూడా కట్టించే పరిస్థితి లేకపోయింది. మా ఊరికి రైతులు పొలాల కాడికి పోయటానికి 2 బ్రిడ్జిలు అయిపోయింది, చిన్న మామూలు బ్రిడ్జిలు అయిపోయినా ఒక్క బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించాలి. ఆయన ఉన్నది చెప్పి మాకు ఏం ఉపయోగపడలే. గత ప్రభుత్వంలో ఏది అప్లికేషన్ చేయాలన్నా మండల ఆఫీసులో చుట్టూ తిరిగేది.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజాపాలన ఏర్పాటు చేసి అధికారులను ఈ ఊరికి ఈ ఊరికి తీసుకొస్తారు. వస్తారు. ఓకేనా? ఈ ప్రజాపాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ప్రజాపాలన వచ్చింది, ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్నారు, అందరు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు మొన్న వచ్చి కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు మాఫ్ అవుతుంది. మీరు అందరు ఆధార్ కార్డు తర్వాత ఇప్పుడు మన కనెక్షన్ రసీదులు ఇవన్నీ ఇచ్చేస్తే మన ఫామ్లు కూడా తీసుకుపోయారు. అది మొత్తం తొందరగానే అయిపోతుంది. తర్వాత గ్యాస్ కలెక్షన్లు, గ్యాస్ కూడా 500 రూపాయల గ్యాస్ అంటారు కాబట్టి అది కూడా మళ్ళీ దరఖాస్తు కొంతమంది పేర్లు రాదంటే అది కూడా రసీదులు కావాలంటే మళ్ళీ అది రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు గ్యాస్ కలెక్షన్ కార్డు తీసుకోకపోయారు. అవి కూడా తొందరగా మాఫీ చేస్తారు. గృహలక్ష్మి పథకం అన్నావు కదా, గృహలక్ష్మి పథకం కూడా అమలు 6 గ్యారెంట్లు అన్నాడు కదా, తప్పకుంటే ఇప్పుడు గెలిచి 100 రోజులు అయింది. 100 రోజుల వరకు ఇవన్నీ కావాలంటే ఎవరైనా ఏ గవర్నమెంట్ అని సాధ్యం చేయలేరు. ఎందుకంటే మన పాత లెక్కలను చూసుకోవాలి. పోయిన గవర్నమెంట్ ఏమైనా సంపాదించింది ఇచ్చిందా, ఏమైనా మనకు ఆదాయం చూపించిందా, లేకపోతే అప్పులు చూపించిందా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసే వరకు కోట్ల కప్పుకుంటే అప్పుడున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా 6 గ్యారెంట్లని అమలు చేస్తుంది. కానీ కొంత టైం కాకపోతే 2 నెలలను తప్పకుండా. ఇప్పుడు రైతు బంధు వేయలేదంటే ఇప్పుడు 5 ఎకరాల వరకు 13వ తారీఖు వరకు 5 ఎకరాలకు వేస్తానంటుండు. తర్వాత ఫిబ్రవరి లాస్ట్ వరకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తానంటు, 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు వేస్తానంటు. తప్పకుండా వేస్తాడు. హామీలన్నీ నెరవేరుస్తాడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఉచిత బస్సు పైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు. ఎందుకంటే పోయటానికి ఎక్కడికైనా పోయినా కానీ మహిళల వరకు ఉన్నది. వాళ్ళకు కూడా అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది. పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు ఛార్జీ లేకుండా ఉన్నాయి. ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంతవరకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు రైతు బందే ఇప్పుడు రైతు బీమా అది ఉంది. ఏంటిది రైతు బీమా కాదు, రైతు బంధు. మళ్ళీ ఇది ట్రాక్టర్ కానీ వచ్చే కదా దళిత బంధువు అని పెట్టిండు. డబుల్ బెడ్రూమ్ అని ఇల్లు పెట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కానీ దళిత బందే కానీ మామూలు ఒక్కటి కానీ లబ్ధి పొందలే. ఎస్సీలే కానీ బీసీలే కానీ ఓసీలే కానీ ఎవరికైనా ఒక్కరికన్నా ఒక దళిత బంధువే కానీ మన ఇల్లు కానీ ఒక్కరికన్నా ఒకటి మంజూరు కాలేదు. ఇంతవరకు ఎవరికి ఏం రాలేదు. ఇక్కడ చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? చిరుమర్తి లింగయ్య ప్రధాన కారణం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన పార్టీ ఒకటి మారిండు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుందంటే ఆయన ఇచ్చిన హామీలల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలల్లో ఇంతవరకు ఏదన్నా ఒక దళిత బంధువే కానీ ఏదే కానీ గృహలక్ష్మి ఇల్లే కానీ ఏది లేదు. కాబట్టి జనానికి విరక్తి వచ్చిపోయింది. 10 సంవత్సరాల్లో మాకేం గ్రామానికి ఏది రాలేదు. విరక్తి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మంచుకుంటారని ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక్కసారి ఇమీడియట్గా చేసేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారు. కొంతమంది చేస్తే కొంతమంది చేయడం చాలా మంది ఉన్నారు. ఇంకా చేయని వాళ్ళు ఏదైనా చేస్తే గవర్నమెంట్ చేస్తే ఒక్కసారి అందరికి వచ్చేసారి చేయాలి. ఎవరికి ఏం చేయలేదు. కాబట్టి జనానికి కూడా చాలా వరకు ఎదురు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి వేస్తున్న మంచిగా కాంగ్రెస్ పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం. ఇప్పుడు బీసీ బంధు అని తీసుకొచ్చిండు. బీసీ బంధు ద్వారా ఎంతమంది విద్యార్థులకు న్యాయం జరిగింది? ఇంకోటి ఏంటంటే బీసీ గొర్రెల పంపిణీ కొంతమందికి వచ్చిన కొంతమంది డీడీలు కట్టిండ్రు. డీడీలు వాపస్ తీసుకున్నారు ఇవ్వకపోయే వరకు. ఒక ఊర్లో 5గురికి 6గురికి వచ్చినాయి. మా కాడ యాదవులు దాదాపు 70 ఇళ్ళ దాకా ఉన్నాయి. 70 కుటుంబాలు ఉన్నాయి. 70 కుటుంబాలలో ఒక 4గురికి వచ్చినాయి. ప్రతి మూల అందరు డీడీలు కట్టిన ఒక్కరికైనా డీడీలు మళ్ళీ రిటర్న్ తీసుకోరు. ఎవరికి రాలేదు. మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలుగా వస్తుంది కదా, ఇప్పుడు పాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు ప్రజలు? నాకు పాలన మంచిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఒకటి ఉంది, తర్వాత కరెంటు బిల్లు ఒకటి ఉంది, తర్వాత గ్యాస్ ఒకటి ఉంది. ఈ లోపుగా మళ్ళీ ఏమంటే గృహలక్ష్మి, తర్వాత మాకు కూడా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తానని అంటుండు. ఒకసారి 2 లక్షల రుణమాఫీ చేస్తానని అంటుండు. రుణమాఫీ కూడా చేస్తాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మంచిగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ నిన్న నల్గొండలో మీటింగ్ పెట్టి పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అరే తురే అనే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఈయనేమో మేడిగడ్డ తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ తీసుకుపోయి మేడిగడ్డను పరిశీలన చేద్దాము, మనం అందరం బస్సు కట్టుకొని పోదాం, బస్సు కాకపోతే హెలికాప్టర్ పెట్టి హెలికాప్టర్ తీసుకుపోయి చూపిస్తారు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అందరం కలిసిపోదాం. పోయి దాని లోపం ఎట్లా జరిగింది ఏం సంగతి చూసుకొని వస్తే మనకు అందరికి అర్థమైంది. అంటే కేసీఆర్ ఏమంటుండే ఏం దాని చూడేది ఏముంది, ఏముంది చూడాలేమన్నా పిట్టలు గూళ్ళు పెట్టే చూద్దానికి పోతున్నావా, ఏం చూద్దానికి పోతున్నావు, ఏముంది అట్లా ఒక మాట చూడరా, ఏముంది చూస్తానికి కాడా అని మాట్లాడుతుండు. ఎందుకనంటే అక్కడ ఆయన అంటాడు నైదు అది
నాగార్జున సాగర్ కాడ డ్యామేజ్ కాలేదు ఒకప్పుడు. మూసి డ్యాము గేట్లు దిగిపోలేదా? ఆ ఒక ఎన్ని పిల్లర్లు మొత్తం 50 పిల్లలు 70 పిల్లలు చెప్పిండు. పిల్లర్లలో ఒక 3 పిల్లర్లు పోయినాయి. 3 పిల్లర్లు పోయినాక దీనంత రాజ్యాంగం చేసుకొని వచ్చి బస్సు కట్టుకొని పోదామని అంటుండు. ఏం చూసేస్తాడు? పిట్టలు గూలు పెట్టారు చూద్దామని పోతుండా. ఎవరికపోతే చాలా చాలా విమర్శించి మాట్లాడాడు మొన్న నల్లగొండల మీటింగ్ లో. అయితే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కాళేశ్వరం జలాలని ఈ విలేజ్లకు అందించి పంటలు పండిస్తున్నామని చెప్పి నిజంగా ఇక్కడికి వచ్చినాయా? ఇక్కడికి రాలే. మా మూసి డ్యామ్ మా చెర్లకే పల్లె. మాకు ఏమైనా హైదరాబాద్ నుంచి వచ్చిన వాటర్కే వర్షాలు పడ్డ వాటర్ కోసం ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ శ్రీరామ ఏ ప్రాజెక్టు నీళ్లు మా మూసలకు ఏ వాటర్ రాలే ఇంతవరకు. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పిండు. మీరు ఒక రైతులు ఇంతవరకు ఏ రైతుకే కానీ ఈ మా ఒక్క ఊరే కదా, ఏ విలేజ్ అయినా కానీ ఒక్కరికన్నా ఉచిత ఎరువులు ఒక్కరికి వేయలేదు. ఒక్కరికి అందలే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలు ఈ విలేజ్ లో ఎంతమంది లబ్ధిదారులు? మాకైతే అది మాత్రం వచ్చింది. కళ్యాణ లక్ష్మి మాత్రం ఇచ్చిండు. పెళ్లిలో ఒక 20 మంది 30 మంది కదా, వాళ్ళకైతే కళ్యాణ లక్ష్మి అయితే అందినది. ఇప్పుడు మీకు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీకు ఎంపీగా ఎవరైతే బాగుంటది? మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బాగుంటది. ఎంపీ అభ్యర్థి ఎవరు? అభ్యర్థి మరి ఎవరు పెట్టారు మాకు కూడా కొంచెం ఐడియా లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు గృహలక్ష్మి ఇల్లు ఇస్తుంది, బస్సు అది సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 500కి పెట్టింది. కాబట్టి మన ప్రభుత్వం వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది బ్యాంకుల. మహిళలకు ఇప్పుడు వీళ్ళకు కూడా ఇప్పుడు మహిళా సంఘాలకు ఉన్నాయి కదా, మహిళా సంఘాలకు కూడా రుణాలు అందిస్తుండు. వడ్డీ లేని రుణాలు ఇస్తుండు. అన్నిటికీ మంచి వసూలు ఇస్తుంది. మనకు కూడా ఇప్పుడు పంట బీమా వస్తుంది, పంట బీమా ఇస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మనకి సంవత్సరానికి 7,000, కారుకి 7,500 రైతు బంధు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లెక్కలు చేయాలి కాబట్టి 5,000 కాడికి ఇస్తుంది. ఇప్పుడు 7,500 అది కూడా అమలు అన్న మాటలు 6 గ్యారెంటీ మాత్రం అన్ని మాత్రం అమలు చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రం అన్ని అమలు చేస్తాడు. అన్ని చేస్తారు. నిన్న సమావేశంలో అసెంబ్లీలో జనరేటర్ పెట్టారు. కేసీఆర్ ఏమన్నాడంటే, నేనున్నప్పుడు కరెంటు తెచ్చిన 24 గంటలు కరెంట్ ఇచ్చిన, ఇప్పటి వరకు కరెంటు పోతుంది. అసెంబ్లీ అంత తెలివి తక్కువలు తీర్మానం పెట్టి మన ప్రాజెక్టుది ఏదో తీర్మానం పెట్టుకొని ఢిల్లీకి తీసుకుపోయినారు. అంత తెలివి తక్కువలు అసెంబ్లీలో జనరేటర్లు పెట్టి నడిపిస్తుండ్రు. నేనున్నప్పుడు ఏ జనరేటర్ పెట్టా కరెంటు 24 గంటలు కరెంట్ నడిపించిన. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కానీ అప్పటికే కరెంటు పోతుంది. రైతులు గోల పెడతారని చెప్తుండ్రు. కరెంట్ ఎక్కడ పోయింది, ఎక్కడ చేసాను? అసెంబ్లీలో జనరేటర్ పెట్టి ఎందుకు నడుపుతాడు? ఎందుకు చేస్తారు? ఇవన్నీ ఏంటంటే ఆయన చేయలేక ఇప్పుడు ఆయన దిగిపోయినందుకు వీళ్ళ మీద అన్ని వ్యతిరేకాలు చేస్తుండు. ఇక్కడ విలేజ్ లో ఎంత చిన్న విలేజ్ లోనైనా ఒక 10-15 బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు అని తెలుసుగా, మద్యం షాపులు అవన్నీ పెట్టారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చినాక అవి మొత్తం బ్యాన్ చేయాలంటుంది. నిజంగా మీ విలేజ్ లో బ్యాన్ చేస్తే మంచిదా? మా విలేజ్ లో బ్యాన్ చేస్తే మంచిది ఉంటుంది. బెల్ట్ షాపులు బ్యాన్ చేసి ఒకటే షాప్ ఉండాలి. ఒక షాప్ ఉంటే నడుస్తాయి. ఊళ్ళో ఒక చిల్లర ఊరైనా ఒక 1,500 ఓట్లకే 4-5 బెల్ట్ షాపులు ఉంటే ఏముంది? పోయి తాగుతూ చేస్తాం, పిల్లలు కొట్టడం చేయటం ఇవన్నీ సమస్యలు నడుస్తుంటాయి. బెల్ట్ షాపులు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు మీ గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నావు? సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి 2 ముచ్చట్లు చెప్పండి. సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ సర్పంచ్ గెలిస్తే తప్పకుండా మళ్ళీ మనకి ఇప్పుడు పోయిన సీసీ రోడ్లు కూడా మళ్ళీ శాంక్షన్ చేయించుకొని దాని మీద మళ్ళీ పైన సీసీ రోడ్లు వేయించటం, తర్వాత డ్రైనేజీలు కూడా ఏదైనా ఉంటే వాటిని కూడా మంచిగా చేయించటం మనకు. తర్వాత మెయిన్ మాకు కావాల్సింది కాసమూరు 3వ నెంబర్ కాడి నుంచి మన గెస్ట్ హౌస్ వరకు ఫస్ట్ రోడ్డు అదొకటి. తర్వాత రైతులు పోయటానికి 2 బ్రిడ్జులు ఉన్నాయి. ఆ బ్రిడ్జులు కావాలి మాకు ఇమీడియట్లీ. తర్వాత 5 రోడ్ల కాడి నుంచి వలపురం కలిసి నకరకాల నుంచి చూస్తుంటే బొప్పారం కాసమూడికి వచ్చేట వరకు అన్ని రోడ్లు గుంటలు పడిపోయినాయి. అదొక రోడ్డు శాంక్షన్ చేయించుకోవాలి మేము, మాకు కావాల్సింది. తర్వాత ఇప్పుడు మూసీ డ్యామ్ ఉంది కదా, మూసీ డ్యామ్ కాలువలు మొత్తం ఖరాబ్ అయినాయి. రివేట్మెంట్ మొత్తం ఊసిపోయింది. ఆ రివేట్మెంట్ మొత్తం చేసుకొని మేము ప్రభుత్వం మాకు
అందించాలి అంటున్నాం. ఉచిత బస్సును ఏర్పాటు చేసింది కదా ఈ విలేజ్ విలేజ్ కి బస్సు రావాలంటే బస్ సౌకర్యాలు ఈ ఉన్నాయా? విలేజ్ కు బస్సు సౌకర్యాలు చెప్తుంటే రోడ్లు బాగలేక బస్సు సౌకర్యం రాకపోతుంది. రోడ్లు మంచిగా ఉంటే బస్సు గోల్డ్ బస్సు లెక్కన తిరిగి పోవచ్చు. అది మీరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తీసుకెళ్ళిరా? గారు తీసుకుపోలేదు ఇంతవరకు ఎందుకంటే రోడ్లకే పోయిన మొన్న ఎమ్మెల్యే గారికి పోయి 2 రోడ్లు కావాలంటే సార్ ఇమీడియట్ గా చేపిస్తానని అనుకున్నాడు. అంటే ఈ ఆ రోడ్డు భవనాల శాఖ మంత్రి మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమన్నా కలిసిరా మీరు? కలిసి ఆయన కూడా ఇస్తున్నాడు.